తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెల్లికల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు. అర్హులైన పేదలకు ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్దిదారుల వద్దకు వెళ్లి స్వయంగా పింఛను నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం లబ్దిదారులు నెల మధ్య వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. కొడుకు చనిపోయినాడు. వాళ్ళు డిగ్రీ చదివింది. అప్పుడు డెంగ్యూ వైరస్ జరగాల అప్పట్లో కనుక్కోక అప్పుడు ఫుల్గా తీరిపోతున్నాడు. ఆ నెలలో చేసుకోవట్లేదు. కొడుకు డిగ్రీ మంచి బిడ్డ వచ్చాను సార్ జరిగిన పరిస్థితి కాళ్ళు నీళ్ళు పైకి జనాలు వేస్తాను అట్లా తిరుగుతాం. సుమారుగా ఎవరు ఇచ్చేది డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు సరే కాలక్షేపం చేస్తుందా మహానుభావుల చంద్రబాబు నాయుడు పుణ్యం ఇచ్చేసి ఖచ్చితంగా 10 రూపాయలు గ్యాస్ కూడా ఇస్తా గ్యాస్ కూడా ఇస్తా ఫ్రీగా డబ్బులు తీసుకున్నాను. నువ్వు కూకొని నువ్వు నిలబడుకు మాట తెచ్చుకున్నాను కుర్చీ ఆయనకి ఫస్ట్ భార్య సార్ ఫస్ట్ భార్య తర్వాత మళ్ళీ మేము చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కడి తర్వాత చచ్చిపోయింది. అనిపోతావా ఈరోజు 1వ తారీఖు కాబట్టి ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు గత ప్రభుత్వంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. 15వ తారీఖు 20వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పేదవాళ్ళని గుర్తించి 1వ తారీఖుగానే సెలవు వస్తే ముందు రోజే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అయినా పెన్షన్లు కానీ అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా వెనకాడకుండా ధైర్యంగా ముందుకు పోతున్నట్టు మన ముఖ్యమంత్రి అని చెప్పని కూడా తెలియజెప్పాలి. గతంలో చూశారు, ఆయన దాచుకున్నాడు. ఒక అవకాశం అని చెప్పాడు. ఆ అవకాశం వచ్చిన తర్వాత ఆయన కుటుంబాన్ని బ్రహ్మాండంగా 1 లక్షలు కూడా దోచుకొని సరిదిద్దుకొని పోయాడు. అంతేగాని పేద ప్రజల్ని ఎక్కడ కూడా ఉద్ధరించిన దాఖలాలు లేవు. పెన్షన్లు కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు. ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళతో ప్రయాణం అభివృద్ధి సంక్షేమం 2 కూడా నడిపిస్తూ 1వ తారీఖు పెన్షన్లు మన రోడ్లు అన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ చేయని దానివల్ల తట్టడి మట్టయిన దానివల్ల రోడ్లన్నీ కూడా పాడైపోయి ఈరోజు ఆ మొత్తం భారం కూడా ప్రభుత్వం మీద పడింది. అయినా కూడా అన్నీ కూడా చేయాలనే కాన్సెప్ట్తో రాబోయేటువంటి 2029కి ఎక్కడా కూడా గుంటలు లేనటువంటి రోడ్డు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందులో భాగంగా ఇప్పుడు అన్ని దగ్గర పెట్టి
అన్నీ కూడా పనులు చేయించాలని చెప్పని పెట్టున్నాం, చేస్తున్నాం. అదేవిధంగా ఎంతో కాలంగా ఈ చెరువుకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలుంటే వర్షాధారతో పట్టించుకునేవాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ చెరువును కూడా ఫుల్ చేయాలి, రైతులకు ఎప్పుడూ నీళ్లు ఉండాలి, రైతులు ఎప్పుడూ పంటలు పెట్టుకోవాలనే కాన్సెప్ట్తో మరి ఈ చెరువుకి లిఫ్ట్ శాంక్షన్ చేయించి లిఫ్ట్ ద్వారా ఈ చెరువుకి నీళ్లు ఫుల్ చేసే విధంగా ఏర్పాటు చేసి ఒక ట్రాన్స్ఫర్ కూడా శాంక్షన్ చేశాం 45 లక్షలతో. మళ్ళీ ఇంకేదో పెరిగింది కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈ చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండేలాగా రైతులు ఎప్పుడు కావాలన్నా కానీ పైర్లు పెట్టుకునే విధంగా అందరిలాగానే డెల్టా లాగా ఏర్పాటు చేస్తాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు. ఏ ఎమ్మెల్యే కూడా ఈ చెరువు పరిస్థితి ఎత్తుకోవాలా, ఈ చెరువుకు నీళ్లు పెట్టాలని అసలు ఆలోచన కూడా రాలా. కాబట్టి మన కళ్ళు నీళ్లు పోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ చేయాలి, అన్ని చెరువుకు నీళ్లు అనే కాన్సెప్ట్తో లిఫ్ట్ పెట్టి మీ చెరువు కూడా త్వరితగతిన మీ ఫుల్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎప్పుడు కావాలో పైరు పెట్టుకోవచ్చు, మీకు ఎప్పుడు కావాలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్క పంచాయతీకి పెన్షన్లు 330 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అంటే 14,25,500. అదేవిధంగా వృద్ధా పెన్షన్లు 134, వితంతు 112, వికలాంగులు 62, అదేవిధంగా ఇతర పెన్షన్లు 22, మొత్తం కలిసి 330 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మొత్తానికి 14,85,500 రూపాయలు ఒక పెన్షన్కి ప్రతి నెల ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పంచాయతీల అభివృద్ధికి సిమెంట్ రోడ్లో 14 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా హెల్త్ సెంటర్ 14 లక్షలు ఇచ్చాం, 15 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా షెడ్డు మీరు ఎస్డబ్ల్యూపీసీ అంటే చెత్త సేకరణ చేసి మళ్ళా మీకు దాన్ని ఎరువుగా తయారు చేసి మీరు ఫర్టిలైజర్స్ వాడకుండా వాడేదానికోసం అది కూడా అన్ని దగ్గరలో కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దానికి కూడా 1,50,000 ఇచ్చాం. అదేవిధంగా త్రిపులార్ వర్కులు చెరువులకి 70 లక్షలు ఇచ్చాం ఈ గ్రామానికి. అదేవిధంగా ఎఫ్డిఆర్లో కూడా 14 లక్షలు ఇచ్చాం. టోటల్గా 1,14,00,000 రూపాయలు మీ గ్రామానికి కూడా శాంక్షన్ చేసి ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం.